హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక తెలంగాణలోని మహిళా శక్తికి ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ కార్యాచరణను ప్రకటించింది. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల పంపిణీతో పాటు అర్హులైన ప్రతి మహిళకు ఇందిరమ్మ చీరలను త్వరగా అందచేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంత్రులు సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు మరియు ఉన్నతాధికారులతో కలిసి ఆయన నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేవలం మహిళా సంఘాల్లో సభ్యులుగా ఉన్నవారికే కాకుండా సభ్యులు కాని వారిని కూడా తెల్ల రేషన్ కార్డుల ఆధారంగా గుర్తించి ఈ పథకాలను వర్తింప చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక మహిళల ఆర్థిక సులభన లక్ష్యంగా పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల్లోనే స్వయం సహాయక సంఘాలకు రుణాలు అందించే ప్రక్రియలో ఎలాంటి జాప్యం జరగకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ముఖ్యంగా మెప్మా మరియు సెర్పు విభాగాల సమన్వయంతో బ్యాంకుల ద్వారా రుణాల మంజూరును వేగవంతం చేయనున్నారు. ఇక భింగాల్ మున్సిపాలిటీ వంటి ప్రాంతాల్లో ఇప్పటికే వేలాది మంది లబ్ధిదారులను గుర్తించి పంపిణీకి సిద్ధం చేశారు. ఈ పంపిణీ కార్యక్రమంలో ఎక్కడా రద్దీ లేకుండా క్రమబద్ధంగా మరియు పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్లకు మరియు బ్యాంకు అధికారులకు ప్రభుత్వం దిశానిర్దేశం చేసింది. ఈ పథకాల అమలు ద్వారా మహిళా సంఘాలు మరింత బలోపేతం కావటమే కాకుండా వారి కుటుంబాల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయని ప్రభుత్వం భావిస్తుంది. ఇందిరమ్మ చీరల పంపిణీని కేవలం ఒక బహుమతిగా కాకుండా మహిళా గౌరవానికి ప్రతీకగా ప్రభుత్వం చూస్తుంది. మహిళా సాధికారతకు తాము కట్టుబడి ఉన్నామని, భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ పథకాల ద్వారా మహిళలకు అండగా ఉంటామని ఈ సందర్భంగా మంత్రులు భరోసా ఇచ్చారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల గుర్తింపును పూర్తి చేసి యుద్ధ ప్రాతిపాదికన పంపిణీ చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు.